మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యజనులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభువే ప్రమాణము చేసి సెలవిస్తున్నటువంటి మాట, ఇకను నీ ధాన్యము నీ శత్రులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యజనులు విదేశీయులు త్రాగరు. ఇది నిశ్చయము. కష్టపడిన నీవే నీ కష్టార్జితమును అనుభవిస్తావు. ప్రయాసపడిన నీవే ఫలితమును అనుభవిస్తావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నేటి దినాన మనం గమనిస్తూ ఉన్నట్లయితే నెలంతా కష్టపడి కష్టార్జితాన్ని సంపాదించి ఇంటికి వచ్చే లోపే ఆ కష్టార్జితం అంతా చిల్లు సంచిలో వేసినట్లుగా కట్టవలసినవి కట్టబడుట, అనవసరమైనటువంటి ఖర్చులకు అప్పగింపబడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కొందరు కష్టపడి గృహమును కట్టుకుంటారు. ప్రయాసపడి ధనము వెచ్చించి కూర్చుకొని ఒక శృంగారమైనటువంటి గృహము నాకు కావాలని ఒక రమ్యంగా అలంకరింపబడినటువంటి గృహమును కట్టుకుంటారు. అయితే ఆ గృహములో వారు నివాసము చేయరు. కారణం, దాని మీద తెచ్చినటువంటి ధనమును బట్టి అది వేరొకరు స్వాధీనము చేయబడుతూ ఉన్నట్లు గమనిస్తూ ఉంటాం. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవునిని ఆశ్రయించినటువంటి తన జనమునకు, తన పరిశుద్ధ సమూహమునకు ఆయన ప్రమాణపూర్వకముగా సెలవిస్తున్నటువంటి మాట, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నిశ్చయముగా నీ ప్రయాసకు తగినటువంటి ఫలమును నీవే అనుభవిస్తావు. మరికొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటే ప్రయాస అంతా ఒకరు పడుతూ ఉంటే, దానికి కావలసినటువంటి కష్టమంతా ఒకరు పడుతూ ఉంటే వేరొకరు వచ్చి ఇదంతా నేనే చేశాను, ఇదంతా నా శక్తి సామర్థ్యత వలనే జరిగినది అని వారు అందరి ముందు కష్టాన్ని దొంగిలిస్తూ ఉంటారు. దొంగిలించిన వారికి కనపడుతూ ఉంటారు. మనం ఈ యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఇజ్రాయేలీలు తాము స్వాధీనము చేసుకున్నటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా స్వాతంత్రించుకున్నటువంటి ఆ కానాను దేశాన్ని విడిచి బానిసలుగా వేరొక ప్రాంతానికి తరలిపోయారు. ఆ సందర్భంలో వారు అనుకుంటూ ఉన్నారు, మేమెంతో ప్రయాసపడి మేము మా గృహములను కట్టుకున్నాము, మేమెంతో ప్రయాసపడి మా స్వాస్థ్యానికి కంచె వేసుకుని ఉన్నాము, మేమెంతో ప్రయాసపడి సంవత్సరంలో ప్రయాణము చేసి ఆ ప్రాంతాన్ని మేము పొందుకున్నాము, మేమెంతో ప్రయాసపడి కష్టపడి విత్తనం విత్తి నీరు పోసి నారు కట్టి కంచె వేసి తోటలను పొలాలను జాగ్రత్తగా చూసుకున్నాము. అది ఇప్పుడు పంట చేతికి వచ్చేసరికి మేము ఇప్పుడు వేరొక ప్రాంతంలో ఉన్నాము, మా ప్రయాసంతా, మా కష్టమంతా వృధా అయిపోయినదని వారు ఒక్కొక్కరు వారికి కలిగినటువంటి నష్టమును బట్టి బాధపడుతూ కుమిలిపోతూ వేసారిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, నా సేవకుడైనటువంటి యెషయా, నేను తెలియచేసినటువంటి మాట నా జనులకు తెలియచేయము. వారి కష్టార్జితము, వారి ప్రయాసము వేరొకరు దొంగలించరు. నిశ్చయముగా నేను వారిని దీవిస్తున్నాను. వారి ప్రయాస ఫలితము వారు మాత్రమే పొందుకుంటారని తెలియచేయము అని ప్రభు సెలవిచ్చారు. మరియు ఇదే విషయాన్ని మనం 65వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినట్లయితే, జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ప్రభు మరొకసారి తెలియజేస్తున్నారు, మీరు కట్టుకున్న ఇండ్లలో మీరే కాపురం ఉంటారు, మీరు నాటినటువంటి ద్రాక్ష తోటల ఫలములను మీరే అనుభవిస్తారు. వేరొకరు వచ్చి మీ గృహములో నివాసం ఉండరు, వేరొకరు వచ్చి మీ ఫలములను అనుభవింపరు అని సెలవిస్తున్నారు. కొందరు గృహములను కట్టి దానిలో ఏదో చీకటి ప్రభావం ఉందని, ఏదో కీడు ఉందని, ఏదో దోషం ఉందని దాన్ని నిర్మానుష్యముగా విడిచిపెడుతూ ఉంటారు. వేరొకరు దాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు చేసే చోట ప్రయాసంతా ఒకళ్ళు పడితే దానికి కావలసినటువంటి
జ్ఞానాన్ని ఉపయోగించి, శక్తిని ఉపయోగించి పనిని ముగిస్తే వేరొకరు వచ్చి ఇది నేనే చేశాను అని అంటారు. వ్యాపారంలో ప్రయాసపడి అమ్మకాలు ఎక్కువ జరగాలని ప్రయత్నం ఒకరు చేస్తే దాని మీద వచ్చినటువంటి లాభాలను వేరొకరు అనుభవిస్తూ ఉంటారు. చదువుల్లో కష్టపడి చదువుకొని దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడి మంచి మార్కులను సంపాదిస్తే వేరొకరు వీరు రాసిన దాన్ని చూసి రాసి వారు అధిక మార్కులు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే కష్టం ఒకరిదైతే దాని ఫలితం మరొకరు అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి దినాన ప్రభు సెలవిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట, మీ కష్టార్జితాన్ని మీరే అనుభవిస్తారు. చిల్లు సంచిలో వేసినట్లుగా మీ జీతం వృధాగా వ్యయం అవ్వదు. మీరు తిని తృప్తి పొంది ఉండగా ఇంకా మీకు మిగులును, సమృద్ధి కలుగును, మీ అక్కరలు తీర్చబడును అని ప్రభు సెలవిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్న వారముగా మనము ఆయనను ఆశ్రయించి ఉన్నామని సంగతిని గుర్తించి ఆయన మనకు సహాయము చేసే శక్తి గలవాడని ఆయనకు స్తుతి చెల్లించు ఆయన నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మయాత్రలో మనము ముందుకు సాగిపోతాం. నిరాశ నిస్పృహలకు, దుఃఖమునకు అవకాశం ఇవ్వక, చింతకు వేదనకు గురికాక తన జనుల పక్షమున ఆయన ఎప్పుడు వ్యాజ్యమాడువాడని, తన పేరు పెట్టబడినటువంటి తన జనమునకు ఆయన ఎల్లవెల్లా తోడుగా ఉంటాడన్న సంగతి వాస్తవమని దీనిని మనము జ్ఞాపకము చేసుకున్న వారంగా మనము ప్రార్థనలోను, భక్తిలోను, యథార్థతలోను దేవుని రాజ్యము కొరకు ఆత్మీయాత్రలో ముందుకు సాగుదుముగాక. మనము ఒక్క మాటలో ఈ చదివినటువంటి లేఖనాల యొక్క అర్థాన్ని చూడాలి అనగా, దొంగల నుండి తన జనులను ఆయన విడిపిస్తాడు. ఒకరు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు వచ్చి కాపురం ఉంటున్నారు అని అంటే దాని అర్థం వారు దొంగలై ఉండాలి. ఒకరు నాటుకున్నటువంటి ద్రాక్ష తోటల యొక్క ఫలములను వేరొకరు అనుభవిస్తున్నారు అంటే వారు దొంగలయ్యే ఉండాలి. దొంగల బారిన పడి నష్టపోతున్న వారికి ఆయనే విడుదల దయచేవాడు. కష్టపడి సంపాదించినటువంటి సొత్తును వేరొకరు అపహరించి దోచుకుని వెళ్ళిపోతే ఆ బాధ, ఆ నష్టం ఎంతో వేదనకరమైనది. అయితే తనను ఆశ్రయించినటువంటి భక్తులు ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉన్నది, నా ఇంటి వస్తువులు నేను లెక్క చూడగా ఏదియో నాకు తక్కువ కాలేదు అని. కారణం ఆయన ప్రజలకు ఏది కూడా నష్టము కాకుండా ఆయన ప్రజల యొక్క కష్టమునకు ఫలమును ఆయన ఇచ్చి పోషిస్తాడు అన్న సంగతి తన జనులు గుర్తిస్తారు. ఒకవేళ భక్తిహీనులు, దేవుని విసర్జించిన వారు, సరైనటువంటి భక్తులు నిలబడని వారు, నిస్సత్వ భక్తి చేస్తున్న వారు, నామకార్థపు భక్తుల వేషధారణ జీవితము జీవిస్తున్న వారు ఈ మాటలను గ్రహింపక దేవుడు మాకు ఏమి చేశాడు, దేవుడే తోడుగా ఉంటే మాకు ఇలా ఎందుకు జరిగింది, ఆయన మా కష్టానికి తగిన ఫలమును ఎందుకు ఇవ్వట్లేదు, మా ప్రయాసకు ఫలితం ఎందుకు రానివ్వట్లేదు అని వ్యర్థమైనటువంటి మాటలను పలుకుతూ ఉంటారు. అయితే తనను ఎరిగిన వారు ఆయన చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొని ఆయన నిశ్చయముగా నా కష్టమునకు ఫలమును ఇస్తాడు అని ధైర్యముగా చెప్పగలుగుతారు. కనుక నేటి దినమున ఒకవేళ మీరు ప్రయాసపడినటువంటి ప్రయాసను వేరొకరు దొంగిలిస్తున్నారా, మీ ధాన్యమును శత్రుడు అపహరిస్తూ ఉన్నారా, వేరొకరు మీ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారా, మీరు ప్రయాసపడి సిద్ధపరిచిన ద్రాక్షరసమును, మీ పానీయమును వేరొకరు దొంగిలిస్తూ వారు తృప్తిపరచబడుతూ ఉన్నారా, మీ జ్ఞానాన్ని ఉపయోగించి వేరొకరు లబ్ధి పొందుకుంటూ ఉన్నారా, మీ ధనమును వినియోగించి వేరొకరు లాభాలను ఆర్జిస్తూ ఉన్నారా, మీరు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉంటూ ఉన్నారా, మీ స్వాస్థ్యాన్ని వేరొకరు స్వాధీనము చేసుకుని ఉన్నారా? ప్రభు సెలవిస్తున్నారు, నిశ్చయముగా అనగా ఇది తప్పనిసరిగా అని సెలవిస్తున్నారు. మీరు కట్టుకున్న ఇండ్లలో మీరే కాపురం ఉంటారు, మీరు నాటుకున్నటువంటి ఫలముల యొక్క రుచిని మీరే అనుభవిస్తారు, మీ ధాన్యమును మీరే భుజిస్తారు, మీ కష్టమునకు ఫలమును మీరే పొందుకుంటారని ప్రభు సెలవిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క హేతువు, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనుల యుండుట చేత. కనుక మనము ఆయన స్వాధీనములో ఆయన పేరు పెట్టబడి ఆయన యొక్క ప్రియబిడ్డలముగా ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నట్లయితే ఇప్పుడు తెలియచేసినటువంటి ప్రతి మాట నిశ్చయముగా ఆయన తన జనుల పట్ల నెరవేర్చ శక్తి కలిగిన వాడు. అట్టి విధంగా ఆయన మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని దీవించును గాక. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాసపడి కట్టుకున్నటువంటి గృహములలో వేరొకరు కాపురం ఉంటూ ద్రాక్ష తోటలో నాటించుకుంటే దాని ఫలమును వేరొకరు అనుభవిస్తూ, ధాన్యమును వేరొకరు భుజిస్తూ, ప్రయాసంతా వేరొకరు దొంగలిస్తూ ఉంటే
కేవలం నీ వైపు కనులెత్తి నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరు కృపను అనుగ్రహించి ప్రతి వారి ఫలమును వారే అనుభవించినట్లుగా మీరు చేసిన ప్రమాణమును వారి పట్ల నెరవేర్చి సంతోషాన్ని ఆనందమును కలుగొచ్చేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరని మహిమను తీర్చి నిండాలుగా దీవించి నీ రాకడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.